ముందుగా మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరి స్వర్ణమాలమ్మకి వాళ్ళ పాదపద్మాలకి నా ఆత్మ ప్రణామాలు. మనకు గురువుగారు ఆత్మజ్ఞానాన్ని అందించారు. నా పేరు జయశ్రీ అండి. నేను మీర్పేటలో ఉంటాము. నేను హౌస్ వైఫ్ని. ఈ జ్ఞానంలోకి వచ్చాక అన్నీ తెలుసుకున్నాను అనమాట. పత్రి సారు చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ ఆయన మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు. ఏ గురువు అలా చెప్పరు, నన్ను ఫాలో అవ్వమని అంటారు. కానీ మన గురువు గారు మీరు ఈ ధ్యానం చేయండి, మీలో అన్ని మార్పులు జరుగుతాయి అని చెప్పారు. ఈ ధ్యానంలోకి రావటానికి కారణం ముందు మా అక్కగారు బాబు ఒక అతను చనిపోయాడు. 3 months నాకు హెల్త్ బాగాలేదు. బాగోపోతే అందరూ కూడా హెల్త్ బాగాలేదు, మా ఇంట్లో అందరూ బెంగ పెట్టుకున్నారు. అది ఆ బాబు చనిపోవటం వల్ల ఇందులోకి నేను మెడిటేషన్లోకి వచ్చాను అనమాట. మీర్పేటలో 40 days క్లాసెస్ జరుగుతున్నాయి. అక్కడికి వస్తే బాగుంటుంది మమ్మీ, అందరూ చెప్తున్నారు వెళ్దాము అంటే నేను మీర్పేటలో మెడిటేషన్ క్లాస్కి వచ్చాను. ఆ క్లాస్కి వచ్చాక నాకు అర్థమైంది, జననం సహజం మరణం సహజం అనేది ఆత్మజ్ఞానం గురించి చెప్తారు గురువులందరూ. మనకు మామూలుగా అయితే ప్రపంచంగా ఉంటే ఎంతో దుఃఖంతో ఉండిపోతాం. ఈ మెడిటేషన్ కార్యక్రమంలోకి వచ్చాక నేను అది తెలుసుకున్నాను. అందువల్ల దుఃఖం నుంచి బయటపడ్డా. అది సహజమే, అంతా ప్రతి వాళ్ళకి జరుగుద్ది అనేది తెలుసుకున్నాను. అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఈ ధ్యాన కార్యక్రమంలో అటెండ్ అవుతూ అన్నీ ఫాలో అవుతున్నాను. మెయిన్గా ఏంటంటే శాకాహారం తినాలి, మాంసాహారం తినకూడదు అనేది అక్కడికి వచ్చిన గురువులందరూ సందేశం ఇస్తారు. దాన్ని బట్టి కర్మ ఉంటుంది. ఆ కర్మ వల్ల మీకు ఈ దుఃఖం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేది మన జన్మ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. దాని గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి అది చెప్పేది సత్యమైనది నాకు నా జీవితంలో నాకు అవగాహన వచ్చింది. ఇక పత్రి సార్ చెప్పిన ఈ క్లాసులు ఎక్కడ జరిగినా కూడా అటెండ్ అవుతూ ఉండేదాన్ని. ఆ క్లాస్ చెప్పిన అవన్నీ రాసుకుంటూ ఉంటూ నా సహజమైనవి అలవర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్న ధ్యానంలో. శాకాహారమే తీసుకుంటున్నాను, మాంసాహారం మానేశాను. ఇంట్లో కూడా స్వాధ్యాయము సజ్జన సాంగత్యం మాకు మీర్పేట సెంటర్లో త్రిమూర్తి ధ్యాన కేంద్రం అని ఉంది, అక్కడికి అటెండ్ అవుతాము. ఆ 3 కూడా బుక్స్ చదవటం, ఏ గురువులు ఇచ్చే సందేశాలని వింటూ మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, సరైన విధంగా ఎలా జీవించాలి అనేది కూడా తెలుసుకుంటున్నాం మేము. ఈ ధ్యానంలో రాకపోతే వేరే ప్రాపంచికంగా ఏవో పోతూ ఉండేవాళ్ళు. ఇందులో వచ్చిన తర్వాత మా కాలాన్ని ఎలా వినియోగించుకోవాలి సరైన విధంగా అనేది తెలుసుకున్నాం సార్. లాక్డౌన్ టైం, కరోనా వచ్చిన టైంలో అయితే అందరూ చాలా బెంబేలు ఎత్తిపోయారు. మేము చక్కగా హ్యాపీగా జీవించేసాం. జూమ్ క్లాసులు వచ్చినాయి, పత్రి సార్ సందేశాలు ఇస్తున్నారు అప్పుడప్పుడు, క్లాసులు మాస్టర్స్. ఇంట్లో వండుకోవటం, తినటం, క్లాసులు అటెండ్ అవ్వటం ఎంతో హ్యాపీగా జరిగింది. అసలు భయం అంటూ లేదు. వచ్చేది ఉంటే వస్తుంది, పోతుంది. అదే మనం ఏం చేసామో ఆ కర్మను బట్టి వస్తుంది. దాన్ని నేర్చుకునేది ఉంటే నేర్చుకుని దాని జ్ఞానం పొందుతాం అనేది తెలుసుకున్నాం సార్. లాక్డౌన్లో అయితే అందరూ బయటకు వచ్చేవాళ్ళు కాదు. మేము చక్కగా ఇంట్లో వండుకుంటూ పిల్లలతో ఫ్యామిలీతో గడుపుతూ చాలా హ్యాపీగా గడిపాం సార్. ఈ ధ్యానంలోకి వచ్చినందువల్ల చాలా హ్యాపీగా ఉండగలం. అదే లేకపోతే కొంచెం ఫేస్ చేసేవాళ్ళు మేము. ఈ ధ్యానం నాకు చాలా అద్భుతం, బాగా ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను సార్. పిఎంసి ఛానల్ చూస్తాను సార్. నేను హౌస్ వైఫ్ని. మామూలుగా పిల్లల కార్యక్రమాలన్నీ వాళ్ళకి నిర్వర్తించి ఖాళీ టైంలో పిఎంసి ఛానల్ చూస్తాను. లేకపోతే ఇచ్చే గురువు సందేశాలు ఉంటాయి కదా, జ్ఞానీభావ ఉంది, ధ్యాన యువ ఉంది, సత్యదర్శనం ఉంది. ఎప్పుడు వీలైతే అప్పుడు ఏ కార్యక్రమం అయితే వినలేదో ఆ కార్యక్రమం నెక్స్ట్ డే అయినా సరే అది పెట్టుకుని ఆన్ చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు మనం సంసారంలో నిర్వాణంలో ఉన్నాం, మనం 2 బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవటం వినటం. మాకు పిఎంసి ఉంది కాబట్టి మనం అన్నీ చూడగలుగుతున్నాం. లేకపోతే ఎక్కడికో వెళ్ళి చూడాలంటే చూడలేం కదా. చక్కగా సెల్ ఫోన్లు ఉన్నాయి. అవకాశం ఇచ్చారు పత్రి సార్. ఆయన ఛానల్ పెట్టాడంటేనే అందరికీ ఉపయోగపడుతుంది. చదువుకోని వాళ్ళ నుంచి చదువు ఉన్నతంగా ఉన్న వాళ్ళకు కూడా అందరికీ ఉపయోగపడుతుందని పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ పెట్టారు ఆయన. తర్వాత పిఎంసి ఛానల్ వచ్చింది. పిఎంసి ఛానల్ వచ్చాక అందరూ యూట్యూబ్లో ప్రతి ఒక్కటి చూస్తున్నాం సార్.
సత్యదర్శన్ చూస్తాం, జ్ఞానీబావ చూస్తాం, జ్ఞానామృతం, ధ్యానామృతం అన్నీ ప్రతిదీ వంటల కార్యక్రమాలు, ఈ గ్రంథాలయం వచ్చిన ఇప్పుడు తులసీదళం మనం ప్రతిదీ బుక్కులు చదవాలన్నా కూడా చదవలేము. మనం యూట్యూబ్ ఆన్ చేసుకుని చక్క పని చేసుకుంటా సైలెంట్గా అవి వింటూ ఆ ఇచ్చిన జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం. మామూలుగా చదవాలంటే ఎంతో టైం పడుతుంది. మనం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అది కూడా వింటున్నామంటే పిఎంసి ఛానల్ వల్ల గొప్పతనం. మనకు ఈ కార్యక్రమం మనం పత్రిసారి ముందే ప్లాన్ చేసి అన్నీ అందరూ ధ్యానాలు కావాలంటే ఇలాంటి ఛానల్స్ ఉండాలి. ఈ ప్రపంచం అంతా తిరగాలి. అందరూ ధ్యానులు, శాకాహారము, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలంటే ఇలాంటి ఛానల్స్ ఉంటే అంత ప్రపంచం అంతా నిదానంగా మారుతుంది. ఒక్కసారే మార్పు అనేది జరగదు. ఇంటి నుంచి గ్రామం, గ్రామం నుంచి ఇట్లా రాష్ట్రాల నుంచి దేశాల నుంచి అంతా ఈ లోకమంతా ఆయన చెప్పింది ఎప్పటికప్పుడు అయి తీరుతుందని ప్రతిదీ చెప్పింది వింటూ ఉన్నాం. నిదానంగా జరుగుతానుంది. ఆయన విత్తనం వేసుకుంటూ వెళ్ళాడు. ఆ గురువు చెప్పిన ఆయన పదాలను పట్టుకున్నాం మనం. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఎలా జీవించారో ఆయన జీవితాన్ని మనం కూడా సాధ్యమైంది చేసుకుంటూ పోతున్నాం సార్. అది మహా అద్భుతం. మనకి ఈ పత్రిసారు గురువు దొరికినందుకు ఎన్నో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలోకి రాము మనం. పత్రిసారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ బస్సులో వెళ్ళినా సరే బుక్స్ పెట్టుకుంటాము, చదువుకుంటాం, లేకపోతే ఫోన్ ఆన్ చేసుకుని ఫోన్లో చూసుకుంటూ ఉంటాం. ఈ ఛానల్స్ ఉండటం వల్ల అన్ని రకాలు ఉపయోగపడుతుంది. వేరే వ్యాపకం లేకుండా మనకి వేరే వాళ్ళ గురించి ఇలాంటి అవాయిడ్ చేసేసుకుని మన కార్యక్రమాలు చేసుకుంటూ ఒక మంచి పనిలో ఉన్నాం. జీవన విధానం సరైన విధంగా జీవిస్తున్నాం అనేది ఈ పిఎంసి ఛానల్ వల్ల దీనివల్ల తెలుసుకుంటున్నాం సార్. మేము ఆచరిస్తూ వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాం. చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, వింటున్నారు. ఎవరు సాధ్యమైందో వాళ్ళు చేస్తూ పోతున్నారు సార్. అందరూ హ్యాపీగా ఉంటున్నాం. ఇందులోకి వచ్చాక హ్యాపీగా ఉండగలుగుతున్నాం. లేకపోతే ఈ ప్రతిదీ ఎదటోళ్ళ తప్పులు ఎతుకుతూ ఉండేవాళ్ళు. ఆ తప్పులే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అనేది. ఏదైనా తప్పు జరిగిందంటే బయట వాళ్ళని చూస్తాం కానీ మనం సరి చేసుకోవాలనుకో. పత్రిసారి ఇచ్చిన జ్ఞానం వల్ల మనం ఇప్పుడు 18 ఆదర్శ సూత్రాలు కానీ, వ్యక్తిగత సూచనలు కానీ ఇవన్నీ మన జీవిత విధానంలో మీరు అవి ఆచరించి మీరు ముందుకెళ్ళండి అనేది మనకి ఇచ్చారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మేము తెలుసుకుంటూ ఆచరిస్తూ పోతున్నాం. దుఃఖం అనేది లేకుండా ఏదైనా వచ్చిన టైంకి ఆ క్షణంలో ఉండి మనలో మార్పు చెక్ చేసుకుంటున్నాం సార్. చెక్ చేసుకుని ముందుకి వెళ్తున్నాం. చాలా హ్యాపీ సార్. ఆ గురువుల ఇంకా ఎన్ని రోజులు ఉంటే బాగుండేది పత్రిసారి అనేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఆయన జ్ఞానాన్ని ఇచ్చారు. ఇచ్చింది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకుని వింటున్నాం. ఆయన చెప్పిన కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వినొచ్చు మనం. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పత్రిసారి ఏ అయితే సందేశాలు ఇచ్చారో ఆ సందేశాలు మనం ఆ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఈ పిఎంసి ఛానల్ వల్ల అంత ఉపయోగం ఉంది. అందరూ పిఎంసి ఛానల్ చూడండి అని చెప్తున్నాం. ధ్యానం చేయమని ప్రచారం చేస్తున్నాం. శాకాహారం తినండి, మంచిది. దానివల్ల మన ఆరోగ్యం కూడా హాయిగా ఉంటుంది. ధ్యానంలోకి వచ్చాక నేను శాకాహారిగా మారాను. ఇంట్లో కూడా అందరికీ శాకాహారం గురించి ఎక్కడికైనా వెళ్ళినా కూడా మేము ఎవరు వస్తే వాళ్ళకి బుక్స్ ఇవ్వటం, శాకాహార భోజనం పెట్టడం, అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జ్ఞానం అయితే అందుతుంది కదా, వాళ్ళకి తెలియదు. అట్లా కూడా ప్రచారం అవుతుంది. వీళ్ళు ధ్యానం గురించే చెప్తారు వీళ్ళ ఇంటికి వస్తే అని అందరూ అంటారు. కానీ మనం చేసేది మంచిదని అందరికీ తెలుసు సార్. ఏదైనా వెళ్ళినా కూడా ఎంతో గౌరవంగా మాట్లాడతారు. అంతా వాళ్ళు కూడా హ్యాపీ. మేము కూడా చూస్తున్నాం ఛానల్స్ అని చెప్తూ ఉంటారు. ఇంకా అందరూ ఈ ప్రపంచం అంతా అన్ని భాషల్లో వెళ్ళాలి అనేది ఎవరికెవరు ఏరియాలను బట్టి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. నిదానంగా అంతా స్ప్రెడ్ అవుద్ది. ఏదో ఒక రోజున ఈ విశ్వం అంతా శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అయితీరుతుంది. భద్రసారి చెప్పింది అదే కాన్సెప్ట్ కాబట్టి మనం అంతా విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాం, మన కోసం కాదు. కాబట్టి అందరూ వీళ్ళు చేసేది మంచిదే అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు సార్. అది ఈ పిఎంసి ఛానల్కి ఎంతో అందరూ కృతజ్ఞతతో తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.